మంది ఇప్పుడు గురువులతానికి పోయి మంత్రాలు తీసుకుంటారు. హ్మ్. కానీ కలియుగానికి ఒక శాపం ఉంది. ఈ కలియుగంలో ఏ మంత్రతంత్రాలు గాని, జపతపాదులు గాని, హోమాదులు గాని, ఏవే గాని అంత తొందరగా అబ్బవు. హ్మ్. వాటి రిజల్ట్ బయటికి రాదు జల్దీ. హ్మ్. పుణ్యం పుణ్యం ఉంటది. హ్మ్. ఫలితం మన మీద ప్రభావం చూపదు తొందరగా. ఆ! అట్లయితే బ్రహ్మదేవునికి ఒక చిన్న సందేహం పడింది. హ్మ్. సృష్టికర్త కదా అతను మనల్నందరిని అతనే పుట్టించిండు కదా! హ్మ్. ఎట్లా కలియుగంలో ఉన్న మానవులు తరిస్తారని చెప్పేసి హ్మ్. నామ సంకీర్తనంతోన తొందరగా తరిస్తాడని చెప్పేసి వరం ఇచ్చిండు. హ్మ్. ఎవరైతే నామ సంకీర్తన చేస్తారో వాళ్ళు తొందరగా ముక్తిని పొందుతారు. హ్మ్. మంత్రాలతోటి జల్ది రాదు శక్తి. హ్మ్. భగవంతుని నామాన్ని స్మరించడం వల్ల జల్దీ పావనమైపోతారన్నమాట. ఇది హుహు. కలియుగంకున్నటువంటి శాపం. హ్మ్. కాకపోతే ఏం చేస్తారు చాలా మంది తొందరగా మంత్రాలు జపం చేద్దామని పోతుంటారు. హ్మ్. గురువులతోన మంత్రాలు తీసుకొని జపం చేసుకొని దాన్ని సిద్ధి పొందుదాం అనుకుంటారు. హ్మ్. అంత తొందరగా మంత్ర